చాక్లెట్ ఫ్యాక్టరీలో చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రండి. హాయ్ గైస్, వెల్కమ్ టు ఎంఎస్ బ్లాగ్స్ విత్ ఎవ్రీథింగ్. ఇవాళ అరకులో చాక్లెట్ ఫ్యాక్టరీ ఏ విధంగా ఉంటుందో చూద్దాం రండి. చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రీ టికెట్ అయితే 50 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ టికెట్ కనుక మనం రిటర్న్ వచ్చేటప్పుడు ఆ చాక్లెట్ మ్యూజియంలో ఇస్తే మాత్రం చాక్లెట్ ఒకటి కాంప్లిమెంటరీగా ఇస్తారు ఆ టికెట్కి. అలా ముందుకు మూవ్ ఆన్ ఉన్నప్పుడు మాత్రం చాక్లెట్ స్మెల్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉన్నది. పక్కన అన్ని స్టాల్స్ ఉన్నాయి. మనకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాక్లెట్తో తయారు చేసిన కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ ప్రతి ఐటమ్ కూడా ఉన్నది. మీకు ఏమైనా నచ్చితే మాత్రం ట్రై చేయండి. ఇక్కడ చుట్టుపక్కల చూసుకుంటే కనుక చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే ఐటమ్స్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇలా మూవ్ ఆన్ అవుతుంటే పక్కనే కోకో ట్రీస్ కూడా ఉన్నాయి. అలా చూసుకుంటా చాక్లెట్ ఫ్యాక్టరీ వైపుకి మూవ్ ఆన్ అవుదాము. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీలో ట్రైబల్స్ దగ్గర న్యాచురల్గా పండించిన కోకో బీన్స్ని కలెక్ట్ చేసుకున్న వాటిని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు, అవి ఏ విధంగా చాక్లెట్ మేకింగ్ చేస్తారు అన్నది మన లైవ్లో చూడవచ్చు ఇక్కడ. కాకపోతే మీకు చూపిద్దాం అనుకుంటే ఇక్కడ ఫోటోగ్రఫీ అయితే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. ఇక్కడ చూసుకుంటే కనుక చాక్లెట్ ప్రైస్ అయితే మాత్రం చాలా హైగా ఉన్నది. 1 kg చాక్లెట్ వచ్చి 1200 రూపీస్ పడుతుంది. ఇక్కడ మినిమం చాక్లెట్ రేట్ అయితే 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా సింగిల్ బై. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ట్రై చేయండి. నాకైతే నార్మల్గా అనిపించింది. ఇలా ఫ్రంట్కి మూవ్ అన్నవి వచ్చేస్తే చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్లో ఉన్న స్టాల్లో అయితే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి చాక్లెట్తో తయారు చేసిన. ఈ చాక్లెట్ ఫ్యాక్టరీని విజిట్ చేసుకుని కొంచెం ఫ్రంట్కి మూవ్ అన్న అయితే లెఫ్ట్ సైడ్లో మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో మీరు తెచ్చుకున్న టికెట్ అయితే చూపిస్తే 1 చాక్లెట్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. ఇక్కడైతే హాట్ చాక్లెట్ అయితే చాలా టేస్టీగా ఉన్నది. డోంట్ మిస్ ఇట్ గైస్, ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.